ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయాలకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ నిర్ణయాలను మార్పు చేస్తూ వచ్చేసింది. వాలంటీర్ల వ్యవస్థ పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పెంచిన పెన్షన్లను సచివాలయ వాలంటీర్ల ద్వారా పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో జగన్ హయాంలో ప్రారంభించిన వార్డు గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం కొత్త బాధ్యతలు కేటాయిస్తుంది. ఈ మేరకు తుది కసరత్తు జరుగుతుంది. టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో కీలక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపైన ఆలోచనలు చేస్తుంది. గత ప్రభుత్వం సహాయంలో సంక్షేమ పథకాలు అమలు బాధ్యతలను పూర్తిగా సచివాలయాలకు అప్పగించారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాలు అమలు బాధ్యతను గ్రామ వార్డు సచివాలయాలకే అప్పగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది. ప్రభుత్వం నుండి అందిన ఆదేశాలతో అధికార యంత్రాంగం కూడా కసరత్తు ప్రారంభించింది. ఒక్కో సచివాలయంలో ఇప్పటికే 10 నుంచి 12 మంది వరకు కార్యదర్శులు పనిచేస్తున్నారు. వారికే సూపర్ 6 పథకాల బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. వీటితో పాటు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిరుద్యోగులను గుర్తించే బాధ్యత కూడా సచివాలయాలకే అప్పగించాలని, లేదా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించే బాధ్యతను వారికి అప్పగించాలని యోచిస్తున్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసేందుకు వీలుగా తుది కసరత్తు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,000కు పైగా వార్డు గ్రామ సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా గత ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక, పథకాల నిర్వహణ అమలు చేసింది. ప్రస్తుత ప్రభుత్వంలోనూ వీటి ద్వారానే లబ్ధిదారులు ఎంపిక కొనసాగించడం ద్వారా వివాదాలకు అవకాశం లేకుండా చేయాలని భావిస్తుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రభుత్వానికి చేరవేయటంలో సచివాలయాలదే కీలక పాత్రగా మారే అవకాశం కనిపిస్తుంది. దీని ద్వారా సాధారణ లబ్ధిదారులకు సైతం పథకాల దరఖాస్తులు, ఆమోదం వంటి వాటిపై సమాచారం అందుబాటులో ఉంటుందండి. దీనిపైన ప్రభుత్వం తుది ఆదేశాలు ఇవ్వనుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మిమ్మల్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.